చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా జడ్జి కె సునీత హితవు పలికారు. న్యాయ సేవాధికార సంస్థ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సుకు జిల్లా జడ్జితో పాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ తదితరులు విచ్చేసి ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ పౌరులకు రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు కల్పించబడ్డాయని అన్నారు. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అయినందున గ్రామస్తులు కలిసికట్టుగా ఐక్యమత్యంతో ఉంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని హితవు పలికారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలు, చిన్నారులపై అఘాయిత్యాలు వంటి వాటికి కఠిన శిక్షలు ఉంటాయనే విషయం తెలుసుకోవాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఎదుటి వారిని గౌరవించాలని, ఈ దిశగా పిల్లలకు చిన్ననాటి నుండే సత్ప్రవర్తనతో మెలిగేలా తల్లిదండ్రులు హితబోధ చేయాలని హితవు పలికారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ మాట్లాడుతూ గ్రామాల ప్రగతి కోసం ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ గ్రామాభివృద్ధి కమిటీలు తీసుకునే నిర్ణయాలపై ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని స్పష్టం చేశారు. గ్రామ కమిటీల తోడ్పాటుతో అన్ని హంగులను సంతరించుకుని ప్రగతి బాటలో పయనించిన అనేక గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఇటీవల కాలంలో పలు గ్రామాభివృద్ధి కమిటీలు బహిష్కరణ వేటు వేస్తున్నాయని, జరిమానాలు విధిస్తున్నాయని, కొంతమంది జిల్లా న్యాయస్థానంతో పాటు హైకోర్టును ఆశ్రయించారని, తమ దృష్టికి కూడా ఇతర ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం జిల్లా యంత్రాంగం దృష్టి తెచ్చి పరిష్కరించుకోవాలి తప్ప ఎవరికి వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి పద్మావతి, ట్రైనీ ఐపీఎస్ చైతన్య, అదనపు డీసీపీ జయరాం, ఏసీపీ విజయసారథి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎంపీపీ సారిక, సర్పంచ్ వెంకటేష్, తహసీల్దార్ మాలతి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పుకోవడం లేదు. వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉంటే మీకన్నా ఎక్కువ సంతోషించేది మేమే. ఎందుకంటే మాకు కూడా ఎలాంటి సమస్యలు, లాంగ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. ఈ నాటి కార్యక్రమానికి మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు, మాకు సహకరించినందుకు నేను మొదటిగా ధన్యవాదాలని తెలియజేస్తున్నాను. జిల్లా న్యాయ సేవ సమితి ద్వారా మేము ప్రజలకి న్యాయాంగాన్ని గురించి, చట్టం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడానికి రకరకాల కార్యక్రమాన్ని చేపడుతున్నాము. దాంట్లో భాగంగా ఇది కూడా ఒక కార్యక్రమము. జరిగినటువంటి ఇష్యూ ఒక చిన్న ఉద్దేశం మాత్రమే, బట్ ముఖ్యమైన ఉద్దేశము మీ అందరికీ అవగాహన కల్పించాలనేది ప్రముఖమైన మా ఉద్దేశం. మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఒక 76 సంవత్సరాలు అయింది. ప్రభుత్వం అనేది 76 సంవత్సరం చరిత్ర ఉన్నటువంటిది. మనకి సీనియర్ సివిల్ జడ్జి గారు కూడా కొన్ని విలేజెస్ అనేది విజిట్ చేయడం జరిగింది. సో మనకి లాస్ట్ 3-4 months లో కూడా కొన్ని కేసెస్ అనేది డిఫరెంట్ కోర్ట్స్ లో కూడా ఫైల్ అవుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా 2-3 ఇష్యూస్. ఒకటి ఆల్రెడీ సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి గారు చెప్పేది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ కేస్ కి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదే విధంగా సిపి గారు కూడా డీటెయిల్ గా ఫైల్ ఇంపోజింగ్ గురించి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా సోషల్ బాయ్కట్. సో మనకి డెవలప్మెంటల్ వర్క్స్ అంటే విలేజ్ లో ఏం డెవలప్మెంటల్ వర్క్స్ మీరు విలేజర్స్ అనుకొని మీరు అందరూ కూడా కూర్చొని డిసైడ్ చేసి విలేజ్ డెవలప్మెంటల్ వర్క్స్ చేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అందరూ ఎగైన్ మేము యాక్షన్ తీసుకోవడము. సో దానివల్ల విలేజ్ లో ఉన్న ఈ మంచి వాతావరణం కూడా కొంత ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఈ రోజు డిఎన్ఎస్ఏ వాళ్ళు ఒక ఇనిషియేషన్ తీసుకొని మనకి జ్యుడిషియరీ నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇది మా విలేజ్ లోనే ఎందుకు చేశారు అనేది మీరు అడగొచ్చు. బట్ ఇది జనరల్ గా అన్ని విలేజ్ లో కూడా, దీని తర్వాత జగన్పల్లి మండలంలో కూడా ఒక విలేజ్ లో కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ జిల్లా నుంచి కేసెస్ అనేది ఎక్కువగా రావడం వల్ల ఒక అవేర్నెస్, అంటే ఇది జనరల్ గా రూల్ పొజిషన్, ఇవి ఇష్యూస్ అనేది ఒక చెప్పడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి గ్రామస్తులందరినీ ఒక ప్లేస్ లో మనము అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో అందరికి మోటార్ సైకిల్స్ ఉన్నాయి కదా, ఎంతమందికి మోటార్ సైకిల్స్ ఉన్నాయి చేతులు ఎత్తండి. నడపాలంటే మనకి ఏం కావాలి? లైసెన్స్ ఎంతమందికి ఉంది చేతులు ఎత్తండి. మోటార్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో సగం మందే చేతులు ఎత్తారు. అంటే మరి మోటార్ సైకిల్ నడపాలంటే లైసెన్స్ కావాలన్న విషయం అందరికీ తెలుసు కదా. మరి లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ నడిపితే నేరమా కాదా?
చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అవునా కాదా? అయినా కానీ అంటే అది నేరం తెలిసినా కానీ లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నాం. మరి పోలీసు లాకి ఫైన్ వేస్తే మళ్ళీ పోలీసులే తింటాం, అవునా? మనము ఇంకొక వారం రోజుల్లో గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే జరుపుకోబోతున్నాం. 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే మనకి రాజ్యాంగం ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిన రోజు 75 సంవత్సరాలైంది. రాజ్యాంగం మనకి చాలా హక్కులు ఇచ్చింది. వాక్ స్వాతంత్రం అంటే మనం నచ్చింది మాట్లాడచ్చు, నచ్చిన ప్రదేశంలో ఉండొచ్చు, నచ్చిన పని చేసుకోవచ్చు. ఇట్లా మనకి చాలా హక్కులు ఇచ్చింది. మనకి ఇచ్చిన హక్కుల గురించే మాట్లాడుతున్నాం కానీ మనకి ఆ హక్కులతో పాటు వచ్చే బాధ్యతల గురించి ఎంతమంది మాట్లాడుతున్నాం? ఏదైనా ఒక ఇష్యూ జరిగితే ప్రభుత్వం ఏం చేసింది, లేకపోతే అధికారులు ఏం చేశారు, లేకపోతే వాళ్ళేం చేశారంటారు. కానీ ఒక మంచి సమాజం కోసం మన వైపు నుంచి మనం బాధ్యతగా చేయాల్సింది మనం చేస్తున్నాము అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే ఎంతమంది చేస్తున్నాం? ఇవి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. నేను చెప్పింది లైసెన్స్ తీసుకోకపోవడం అనేది కూడా అది కూడా మన బాధ్యతేగా. తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్, ఎక్కడ చూసినా ప్రతి వాళ్ళు బండి మీద సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తున్నారు. డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడితే ఎంత ఇబ్బంది, అది కూడా నేరమే. తనకి ఇష్టం వచ్చినట్టు వెళ్తుంటే తన అజాగ్రత్త వల్ల ఇంకొక పక్కన వాళ్ళకి ఇబ్బంది జరిగి ఒక కుటుంబ పెద్దకి ఏమైనా ఇప్పుడు చనిపోయారనుకోండి, ఆ కుటుంబం బాధ్యత మనం తీసుకోగలుగుతామా? ఆ కుటుంబానికి మనం కాంపెన్సేట్ చేయగలుగుతామా? ఆ ఇచ్చే డబ్బులు ఆ కుటుంబాన్ని జీవితాంతం పోషించగలుగుతారా? లేదు కదా. ఆర్మూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నును ఇన్ఛార్జ్ చైర్మన్ గా నియమించాలని ఆర్మూరు పట్టణంలోని కెనల్ బ్రిడ్జిపై మైనార్టీలు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని నాయకులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. అనంతరం మైనార్టీ నాయకులు ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పార్టీలకు అతీతంగా ముస్లిం సహోదరులందరూ ఇక్కడ ఆర్మూర్ కెనాల్ బ్రిడ్జి పైన ధర్నా చేయడం జరుగుతుంది. దానికి కారణం మీ అందరికీ తెలుసు. 4వ తేదీ రోజున అవిశ్వాస తీర్మానము ఆర్మూర్ మున్సిపాలిటీలో పెట్టడం జరిగింది. ఆర్మూర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం పెట్టి నేటికి 16 రోజులు అవుతున్నది. అయితే చైర్మన్ లేనప్పుడు అతని స్థానంలో వైస్ చైర్మన్ ని చైర్మన్ గా చేయాలి. ఇది నైతికంగా చేయాల్సిన గవర్నమెంట్ మరియు గవర్నమెంట్ అధికారులైనటువంటి కలెక్టర్, ఆర్డీఓ మరియు దాని ప్రాసెస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బాధ్యత. చైర్మన్ లేనప్పుడు అతని స్థానంలో వైస్ చైర్మన్ ని చైర్మన్ చేయడము. గత కొన్ని రోజులుగా ఆర్మూర్ సంబంధించినటువంటి కొందరు మైనార్టీ కౌన్సిలర్స్లు, తర్వాత మెజార్టీలో కౌన్సిలర్స్లో ఉన్న కొందరు కౌన్సిలర్లు అందరూ తిరుగుతూ కలెక్టరేట్కి రెగ్యులర్గా వెళ్ళడం జరుగుతుంది. కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే కేవలం మున్నుభాయ్ ఒక ముస్లిం అన్న కారణంతో ఈ ఫైల్ ఆగుతుందని మాకు తెలిసిన విషయము. అయితే సెక్రటేరియట్లో ఈ ఫైల్ ఆగిందని కలెక్టర్ చెప్పడము, అక్కడ ఆడియో దగ్గరికి వెళ్తే నాకేం తెలియదని చేతులెత్తే ఆర్మూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నవనాథపురం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆర్మూరు మండల నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా మంచిర్యాల నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఉపాధ్యక్షులు పార్దం సంజు ప్రకటించారు. శనివారం పట్టణంలోని ఆర్మూరు ప్రెస్ క్లబ్ భవనంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షులుగా మంచిర్యాల నరేందర్, ఉపాధ్యక్షులుగా ముద్రకోల వినోద్, ప్రధాన కార్యదర్శిగా మహేష్, సంయుక్త కార్యదర్శిగా సూరిబాబు, కోశాధికారిగా గోజూర్ మైపాల్, కార్యనిర్వాహక కార్యదర్శిగా రాజేందర్ మరియు కార్యవర్గ సభ్యుడిగా దినేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల పరిశీలకులు జిల్లా ఉపాధ్యక్షులు పార్థన్ సంజీవ్, విన్సెంట్, షికారి శ్రీనివాసులు ప్రకటించారు. అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ మాట్లాడుతూ నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డిల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తనను రెండవసారి ఏకగ్రీవంగా నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నిక చేసినందుకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. తనపై నమ్మకం ఉంచి తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు విలేకరులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నమస్కారం. ఈరోజు సర్వసభ సమావేశంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా బాణిని ఎన్నుకున్న తోటి సహచర మిత్రులు జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్నికల్లో తిరిగి రెండవసారి ఎన్నుకున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అందరి సమిష్టి నిర్ణయంతో ముందడుగేసి వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా బాధ్యత చేస్తానని చెప్పి తెలుపుతున్నాను. అంతేకాకుండా మన జర్నలిస్టుల అవసరాలను ఏ విధంగా మనం నెరవేర్చుకోవాలనే విషయంపైన కూడా పలువురు సూచనలు సలహాలు తీసుకొని జర్నలిస్టుల ఐక్యత కోసం కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ కమిటీ ఎన్నికల కమిటీ సజావుగా నిర్వహించిన జిల్లా బాడీ ఉపాధ్యక్షులు సంజీవ్ గారికి, విన్సెంట్ గారికి, శిఖర్ సింగ్ గారికి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్నికలకు సమయానుకూలంగా వచ్చేసి అందరూ సహకరించినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి, బీబీపూర్, దర్పల్లి మండలం రామడుగు పాఠశాలలో గల పోలింగ్ స్టేషన్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఓటర్ల నమోదు జాబితా నుండి పేర్ల తొలగింపు, మార్పుల చేర్పుల కోసం చేపడుతున్న చర్యలు, అనుసరిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకుని సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తిస్తూ ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేయించాలని BLOలకు సూచించారు. ప్రత్యేక నమోదు కార్యక్రమం సందర్భంగా వచ్చిన దరఖాస్తులను ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా వెంట ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఓటరు తుది జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. కలెక్టర్ వెంట సంబంధిత మండలాల తహసీల్దారులు, బూత్ లెవెల్ సూపర్వైజర్లు, అధికారులు ఉన్నారు. వస్తామన్నాం కదండి, మీరైనా ఇంక్లూజ్ అయినా తీసుకుంటే అయ్యేది కదా. ఇప్పుడు కాకుండా ఆల్మోస్ట్ మొన్న సెప్టెంబర్ కవర్ చేసేసాము. ఒక 10 మెంబర్స్ అది జనవరి 1 వరకు ఉంది. ఎంతమంది ఉంటారు? 10 మెంబర్స్ ఉంటారు సార్. మరి 10 మెంబర్స్ ఎవరు ఇవ్వలేదా? ఎప్పుడు అంటే అయిపోయి కదా ఆన్లైన్ మీరు ఇలాగ ఇంక్లూడ్ అయినా కలెక్ట్ చేయాలండి. ఏం చేయాలి మీరు చెప్పలేదా? సంవత్సరాలు వాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉంటారు? మరి వాళ్ళు ఫామ్స్ అక్కడ మీ సేవలో అప్లై చేసేసారు. మీ సేవలో అప్లై చేసేసారు. డెత్ కేసెస్ అయిపోయినాయి సార్. మరి లాస్ట్ 2-3 months లో ఏం డెత్స్ లేదు. బ్లాంక్ ఫామ్స్ ఉన్నాయా మీ దగ్గర? అన్ని 6, 7, 8 అన్నీ ఉన్నాయా? బట్ ఎవరు మీ దగ్గర అన్ఎన్రోల్డ్ ఉన్నారా? 18-19 సంవత్సరాల వాళ్ళు. ఎందుకు ఇప్పుడు జనవరి 1కి 18 నిండిన వాళ్ళు ఉంటారు కదా? ఎప్పుడు అది ఆన్లైన్ చేశారా? చెయ్యండి. మీరు చేయలేదా? మీకు కూడా వచ్చింది ఆన్లైన్ చేయించండి. అలాగే మీ దగ్గర ఇప్పుడు సంవత్సరాలు నిండిన వాళ్ళు తీసుకోవట్లేదా? ఇంకెవరైనా ఉన్నారా ఇంకా ఓటర్గా నమోదు కావాల్సిన వాళ్ళు మీ పరిధిలో? మిస్ అయ్యారా? ఈరోజు ఎన్ని వచ్చాయి మీకు?
ఆర్మూరు పట్టణంలోని సిద్దులగుట్టపై బాధితుడు ఎన్ఆర్ఐ సనుగుల బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితుడు ఎన్ఆర్ఐ సనుగుల బాబు మాట్లాడుతూ నవనాథ సిద్దులగుట్ట అభివృద్ధిలో తాను 2,75,00,000 వరకు చెల్లించడం జరిగిందని, ప్రభుత్వం నుండి ఫండ్ విడుదల కాగానే చెల్లిస్తామని ఇప్పటి వరకు చెల్లించలేదని, వడ్డీతో సహా 6 కోట్లు దాటిందని అన్నారు. తనకు రావాల్సిన డబ్బుల వెంటనే చెల్లించాలని, లేనిడలా ధర్నాకు సైతం దిగుతామని హెచ్చరించారు. సనుగుల బాబు, చిత్తాపూర్ గ్రామము. ఇప్పుడు యుఎస్లో ఉంటున్నాను, శాండియాగోలో. ఇక్కడ మా అన్నయ్యకు ఒక హిల్ ఏరియా ఉండేది. ఆ హిల్ ఏరియాలో ఉన్న రాళ్ళు మట్టి సిద్దులగుట్ట రోడ్డు ప్రాజెక్ట్ కొరకు సిద్దులగుట్ట కమిటీ వారు 80 లక్షలలో మొత్తం ఆ గుట్టనంతా క్లీన్ చేసి ఆ రాళ్ళు మట్టి సిద్దులగుట్ట రోడ్డు కొరకు వాడతానని ఒక అగ్రిమెంట్ తీసుకున్నారు. ఆ 80 లక్షలకు పెట్టిన తర్వాత కూడా ఆ హిల్లు కంప్లీట్గా క్లియర్ కాలేదు. వాళ్ళు అడిషనల్ ఫండ్స్ కొరకు డబ్బులు గవర్నమెంట్ నుంచి 8 కోట్లు శాంక్షన్ అయినట్టు లెటర్ చూపించారు. అండ్ 2 కోట్లు ఈ మున్సిపల్ కమిషనర్ మన మున్సిపల్ ఆర్మూర్లో 2 కోట్లు తీర్మానం చేశారు, అవి కూడా వస్తున్నాయని చెప్పి టోటల్గా 4 కోట్లు మనకు వస్తున్నాయని చెప్పి నాతో డబ్బులు ఫర్దర్గా డబ్బులు పెట్టించారు. ఆ డబ్బులు గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు, గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిన డబ్బులు పర్సంటేజ్ ప్రకారము ఇద్దరము కమిటీ వారు మనము షేర్ చేసుకొని తీసుకుందామని చెప్పారు. ఆ 8 కోట్లకు వారు చెప్పడం ఏంటంటే ఇప్పుడు 5,40,00,000 వచ్చినాయని చెప్తున్నారు. ఆ వచ్చిన డబ్బులు వాళ్ళే వాడుకున్నారు, నాకు ఒక్క పైసా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అండ్ ఈ మున్సిపల్ నుంచి 2 కోట్లు ఇస్తామని చెప్పినాయి, అవి కూడా ఇంతవరకు రాలేదు. నేను ఈరోజు వాళ్ళకు విన్నపం చేసుకోవడానికి ఇక్కడ దాకా వచ్చి అడిగాను. వాళ్ళు ఇంతవరకు అయితే మరి శాంక్షన్ లేవు, ఆ వచ్చిన డబ్బులు మేమే తీసుకున్నామని చెప్తున్నారు. మరి నాకు న్యాయం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైతే మేము అందరూ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి విన్నపం చేసుకున్నాము. ఆ తర్వాత మరి వాళ్ళ యొక్క యాక్షన్ బట్టి వాళ్ళ యొక్క ఫర్దర్ వాళ్ళు ఏమంటారు దాని మీదకి వెళ్ళి మరి ఏదైనా నిరాహార దీక్ష చేయాలా, మరి ఏం చేయాలనేది తర్వాత నిర్ణయం చేసుకుంటాం. దానికి మేము ఎలక్షన్స్ కన్నా ముందు కూడా అంటే చాలాసార్లు మాట్లాడాము. ఎలక్షన్స్ కన్నా ముందు లేటెస్ట్గా ఏమని చెప్పారంటే 3 కోట్లు ఆల్రెడీ టెంపుల్ కమిటీ వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు మీకు ఇవ్వలేదా అని అదొకటే మాట్లాడారు. నేను వాళ్ళతో అడిగి కనుక్కుంటానని చెప్పాను. జిఎస్టీలు అవన్నీ కట్టగా 5,40,00,000 వచ్చినాయని చెప్తున్నారు. ఆర్మూరు పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రాముడు సీత హనుమంతుడు వేషధారులు అలరించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాలు దాని యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేశామని తెలిపారు. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి అని, అయోధ్య ఉత్తరప్రదేశ్ లోని ఒక ముఖ్య పట్టణం అని, శ్రీరామచంద్రుడు జన్మస్థలం, ప్రస్తుతం రామ మందిర నిర్మాణం కావాలనే ఉద్యమం 19వ శతాబ్దంలో మొదలైందని, అయోధ్య రామ మందిరం అయోధ్య ఆలయం ఎత్తు 121 అడుగులు, మొత్తం 28,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు వెల్లడించారు. రాళ్లతో మాత్రమే ఈ ఆలయ నిర్మాణం జరిగిందని, ఇది 500 ఏళ్ల కళ అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని సిద్దులగుట్టపై గల రామాలయంలో సోమవారం ప్రత్యేక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఓం నమ శివాయ. శ్రీ నవనాథ్ సిద్ధేశ్వర్ భగవాన్ కి జై. శ్రీ నవనాథ్ సిద్ధేశ్వర స్వామి దేవాలయము సిద్దులగుట్ట ఆర్మూరు. ఇట్టి రేపు 22వ తారీఖు సోమవారం నాడు అయోధ్యలో జరిగే కార్యక్రమానికి మరి ప్రపంచమంతా అటువైపే చూస్తున్నది, మన దేశమంతా అటువైపే చూస్తున్నది. మన భారతదేశం హైందవ సమాజం అంతా పండుగ వాతావరణం నెలకొంటున్నది. కాబట్టి అక్కడ అయోధ్యకు మన సిద్దులగుట్టకు ఒక అవినావ సంబంధం ఉంది. ఏందనగా మరి అయోధ్య నుంచి శ్రీ రాంప్రదాస్ మహారాజు 14 సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చి మరి ఇక్కడే రామాలయం మీద ఉండి గుట్ట మీద తపస్సు చేసి సాధన చేసి సిద్ధి చేసుకుని అతను భక్తుల ద్వారా పెద్ద ఎత్తున రామాలయాన్ని నిర్మించాడు. అదే అయోధ్య జన్మభూమి నుండి తీసుకొచ్చిన ఉత్సవమూర్తులు అయోధ్య జన్మభూమి నుండి తీసుకొచ్చిన మూర్తులను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అతను ఈ చేసిన ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని 22 తారీఖు సోమవారం రోజు కూడా మేము ఇక్కడ భక్తుల ద్వారా
మరి అందరితోటి ఇక్కడ దీపోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇట్టి దీపోత్సవ కార్యక్రమంలో సమస్త భక్తులందరూ పాల్గొని ఆ నవనాథ సిద్ధేశ్వరుడు శ్రీ సీతారామచంద్రుడి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. తదనంతరం మరియు దాతల ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మరి సర్వదా అందరూ ఆహ్వానం చేస్తూ మా నవనాథ సిద్ధేశ్వర ఆలయ కమిటీ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఆర్మూరు పట్టణంలో రేపు నిర్వహించనున్న ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూరు తహసీల్దార్ శ్రీకాంత్ కోరారు. 19 జనవరి 2024 మరియు రేపు 20 తేదీ రోజుల్లో మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున యువత 18 సంవత్సరాలు 1 జనవరి నాటికి 18 సంవత్సరాలు నిండిన ఓటర్లు యువత ఓటర్గా నమోదు చేసుకుంటూ అవకాశం కలదు. కాబట్టి ఈ అవకాశాన్ని యువత వినియోగించుకోవడానికి కోరడమైంది. ఆర్మూరు పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జనవరి 22న జరగబోయే అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి ముందస్తుగా ఆల్ ఫోర్స్ లిటిల్ నేషనల్ స్కూల్లో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామికి విద్యా సంస్థ ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా పిల్లలు నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. భారతదేశం యొక్క విలువలతో కూడిన సంస్కృతిని విద్యార్థులకు నేర్పించడం మా ఉద్దేశమని, అదేవిధంగా చదువుతో పాటు విద్యార్థులకు దేశ సంస్కృతి పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మా పాఠశాలలో కులమతాలకు అతీతంగా ప్రతి పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చందన, వైస్ ప్రిన్సిపల్ సోని, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అధికమౌని నామమేమి రుచిగా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిగా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిగా. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని నారాయణ పాఠశాల విద్యార్థులు తమ భక్తిని చాటి చెప్పారు. రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రామ భక్తిని విద్యార్థులందరూ ఈ విధంగా చాటి చెప్పారని పాఠశాల ప్రిన్సిపల్ రజనీ కుమారి తెలిపారు. ఆర్మూరు నారాయణ పాఠశాల విద్యార్థులందరినీ తెలంగాణ జీఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం శివాజీ, పాఠశాల ప్రిన్సిపల్ రజనీ కుమారి, ఉపాధ్యాయులు అభినందించారు. సిరికొండ మండల కేంద్రంలో గల సత్యశోధక్ పాఠశాల విద్యార్థులకు పర్యావరణం, పచ్చదనం, అడవుల సంరక్షణపై అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుండియే మొక్కలు నాటి సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, వనక్షేమమే మనక్షేమమని, పుడమికి అందం వృక్షాలని సిరికొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినయ్ నాయక్ అన్నారు. సత్యశోధక్ నేషనల్ గ్రీన్ కోర్ యూనిట్ ఆధ్వర్యంలో పర్యావరణం, పచ్చదనం, అడవుల సంరక్షణపై విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి సిరికొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినయ్ నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి వినయ్ నాయక్ మాట్లాడుతూ జీవకోటి మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ప్రధానమని
అవసరమని, అడవులను సహజ వనరులను కాపాడి జీవవర్ణం వాతావరణ సమతుల్యతను పెంపొందించాలన్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే సహజ వనరులను కాపాడాలని, పర్యావరణానికి హాని కలిగించే కారకులను నివారించాలని, వనరులను వృధా చేయకుండా విఘ్నతతో పరిమితంగా వాడాలన్నారు. విద్యార్థులు నేషనల్ గ్రీన్ కోర్ యూనిట్ లో భాగస్వాములు కావడం అభినందనీయమని, ప్రతి విద్యార్థి తమ జన్మదినాన్ని పురస్కరించుకుని విధిగా మొక్క నాటి సంరక్షించాలని, సమాజంలో పరిణామాలకు విద్యార్థులే అసలైన మాధ్యమాలన్నారు. మొక్కల ఆవశ్యకత, పర్యావరణ సంరక్షణకై ఎన్జీఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. వివిధ అంశాలలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎస్ గంగారం, అటవీ శాఖ సిబ్బంది, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాకపోతే ఎన్జీసీ ఎస్టాబ్లిష్ అయింది 2001-2002లో, నిన్ననే చూశాను. ఎన్జిటి కంటే ముందు అదే ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ఏంటంటే మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు కూడా వీఆర్ హ్యాపీ దట్ మాకు మీలాంటి ఎన్జిఓస్ చాలా అవసరం ఉన్నారు. అండ్ దట్ మేము చేయలేని కొన్ని మీరు చేయగలుగుతారు. అంటే అన్ని ప్లేసెస్లో మేము వెళ్ళలేము. అలాంటి ప్లేసెస్లో మీరు ఇప్పుడు ఎవ్రీ కాలనీ కానీ స్ట్రీట్ కానీ ఏదన్నా కానీ చెట్లు పెట్టడం, వాటరింగ్ అనేవి మీరు చేస్తున్నారేమో. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. మీ అందరికైతే తెలుసు ఎన్విరాన్మెంట్ ఏంటో తెలుసు. ఫారెస్ట్ అంటే ఐడియా ఉందా మీకు? ఏంది ఫారెస్ట్ అంటే? చెట్లు, జంతువులు, అంతేనా? ఫారెస్ట్ ఉంటే మనం ఉన్నట్టు, ఎకో బ్యాలెన్స్. అండ్ మీకు సబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు నాకు తెలిసి. ఏ క్లాస్ నుంచి ఇంతకుముందు నేను ఇంటర్లో రాశాను. మీకు ఇప్పటి నుంచే సబ్జెక్ట్ అనేది మీకు 8th క్లాస్ నుంచి ఉందంటే చాలా గ్రేట్. మీరు నేచర్కి చాలా దగ్గరగా దానికి ఇంబ్యాలెన్స్ ఎట్లా చేస్తారు అనేది మీకు తెలుస్తుంది దానివల్ల. అండ్ సో థ్యాంక్ యూ ఫర్ యూ ఆల్. పర్యావరణము అంటే అడవుల సంరక్షణ. మన గ్రామాల్లో ఏం చేస్తుంటారు, విచ్చలవిడిగా అడవులు నరికేసి వచ్చేసి అవసరం లేని వాటికి కూడా ఆడబెట్టేసి పొయ్యిల కర్రలు కాలుస్తారు. అవసరం లేని వాటికి విచ్చలవిడిగా నరికేస్తారు. అట్లాంటి వాటిని మీరు మోటివేట్ చేయాలి. గ్రామాలల్లో ఏం చేయాలంటే ఇట్లాంటి అడవిలోని చెట్లను నరకొద్దు, అది మనలను సంరక్షిస్తుంది. వనాన్ని సంరక్షిస్తే అది మనలను సంరక్షిస్తుంది. కాబట్టి మనం మంచిగా కాపాడాలి. చెట్లను పెంచడమే కానీ నరకడం అన్నది చేయవద్దని మీరు గ్రామాలలో ఒక కార్యక్రమం నిర్వహించి ప్రతి గ్రామంలో, మీరున్న గ్రామంలోనే కాదు, మీ మండలం ఉంది సిరికొండ మండలం, గ్రామాలలో మీరు దాదాపు ప్రజలను మోటివేట్ చేయాలి. మీరు చెప్తుంటారు అనుకో, ఆ పెద్ద మనుషులకు జ్ఞానోదయం అవుతుంది. అవును, ఇట్లాంటివి మేము ఈ చెట్లను నరికే కార్యక్రమం చేయొద్దు, పెంచే కార్యక్రమం చేద్దాం, ఇంత చిన్న పిల్లలు మాకు చెప్తుండ్రు, వారి నుండి మేము నేర్చుకోవాలా. ఇట్లాంటి వాటికి కూడా మీరు మోటివేట్ చేయాలి. సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ సతీష్ కుమార్ అధ్యక్షతన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ మాట్లాడుతూ పిల్లలు ఉన్నతమైన స్థానానికి వెళ్లాలంటే చదువు చాలా అవసరమని, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సహకారం ఉంటే పిల్లలు మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్లగలరని తెలిపారు. పిల్లలను చెడు అలవాట్లకు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత, యూసఫ్ ఖాన్, అన్నపూర్ణ, మోతీలాల్, జమున, గంగాధర్, రాజమణి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఒకటి రెండోది జిల్లాలో ఏ స్కూల్లో కూడా సరే ఓపెన్గా చెప్తున్నా, ఇక్కడ వీళ్ళు ప్రస్తుతం కూడా ఉన్నారు, పాజిటివ్గా తీసుకుని నెగిటివ్ తీసుకోకండి. ఏ స్కూల్లో కూడా 3 గుళ్ళు పెట్టరు సార్.
ఏ స్కూల్లో 3 గుడ్లు పెట్టట్లేదు, మన దగ్గర 3 గుడ్లు పెడతారు. వారానికి 3 గుడ్లు ఖచ్చితంగా పెడతారు. ప్లస్ మన కర్రీస్ కూడా మీరు ఎప్పుడన్నా ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, నాకు అభ్యంతరం లేదు. మీరు ఎప్పుడన్నా రండి, మధ్యాహ్నం టైంలో రండి, మీరు టెస్ట్ చేయండి. మన ఇంట్లో వండిన దాంట్లో ఒక రకం కొంచెం మంచిగానే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు క్వాలిటీ విషయంలో. నేను ఇంత ఎట్లా గట్టిగా చెప్తున్నా అంటే ప్రీవియస్ గా అంతకుముందు రైస్ మాకు డస్ట్బిన్ వేస్తాం కదా సార్, సగం డస్ట్బిన్లో నింపుతుండే. ఇప్పుడు డస్ట్బిన్ కాదు, పెట్టిన రైస్ సరిపోవట్లేదు. మనం పిల్లలు అమ్మాయిలు ఇంతకుముందు తినకపోతుండే సార్, అమ్మాయిలు అన్నం తినకపోతుండే. ఇప్పుడు అమ్మాయిలు కూడా సెకండ్ టైం రైస్ తీసుకుని తింటున్నారు. సో ఆ కాన్సెప్ట్ తోటి మేము ఏంటంటే ఖచ్చితంగా పేరెంట్స్ మీటింగ్ సక్సెస్ గా చేయాలి, ఇండోర్ పేరెంట్స్ రావాలి ఇంటెన్షన్ తోటి మిమ్మల్ని మీకు ఫోన్లు మెసేజ్ అట్ ద సేమ్ టైం లెటర్స్ కూడా పంపడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఇది నేను చెప్తా ఒకటి కూడా మీకు సార్, నేను చార్జ్ తీసుకొని 3 months అయింది. అండ్ అంతకుముందు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ చాలా మంది పిల్లలు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి రావడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ వదిలేసి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయదు, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి, మాకు అయ్యే కాడికి వాళ్ళకి ఏమైనా చెయ్యాలి అనే కాన్సెప్ట్ ఒకటి. ఈ స్కూల్ కి ఒకప్పుడు సార్ ఈ స్కూల్లో 25 మంది స్టాఫ్, 400 నుంచి 500 స్ట్రెంత్ ఉంటాయి. ఈ స్కూల్ పరిస్థితులు ఏమన్నా కానీ ఏం జరిగినా నాకు తెలియదు కానీ, సో ఈ రోజు మన స్ట్రెంత్ అంటే మేము స్టార్టింగ్ మేము కానీ పైన ఎగ్జామ్ వేయడానికి కూడా మాకు చాలా కష్టపడరు. సిరికొండ మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని శుభ్రం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు సిరికొండ గ్రామంలో శ్రీరామ భక్తుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో సిరికొండ గ్రామ యువకులు స్వచ్ఛ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి శ్రావణ్, అలీపురం రూపేష్, కిరణ్, బచ్చు మారుతి, వావిలా లాజే, దర్పల్లి బాబురావు, సూర్యనీడ గోపి గ్రామ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సిరికొండ మండలం హుస్సేన్నగర్ గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. హుస్సేన్నగర్ గ్రామంలో పోట్లగుట్టలో స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణంలో ఉంది. ఈ ఆలయం వద్ద ప్రతి శనివారం అన్నసత్రం కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యథావిధిగా ఈ రోజు పూజ కార్యక్రమానికి వెళ్లారని, అక్కడికి వెళ్లేసరికి స్వామివారి నుండి పగలగొట్టి అందులో ఉన్న డబ్బును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిపోయారని హుస్సేన్నగర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు పోలీసు అధికారులను కోరారు.